गणनान्त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणस्पदानः शृण्वन्नोतिभिः सीदसादनं श्रीमहागणाधिपतये नमो नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामभित्र्यवतु श्रीमहासरस्वत्यै नमो नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। ప్రేక్షకులకు శుభోదయం। ఈరోజు జూలై 12 శుక్రవారం। ఈరోజు పంచాంగం రోజు చూద్దాం। స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వర్ష ఋతువు ఆషాఢమాసం శుక్లపక్షం షష్ఠి పగలు 10 గంటల 22 వరకు ఉంది। ఉత్తరా నక్షత్రం పగలు 2 గంటల 55 వరకు ఉంది। వర్జన్ రాత్రి 12 గంటల 17 నుంచి 2 గంటల 3 వరకు ఉంది। అమృత ఘడియలు ఉదయం 6 గంటల 59 నుంచి 8 గంటల 45 వరకు ఉన్నాయి। ఉదయం దుర్ముహూర్తం 8 గంటల 12 నుంచి 9 గంటల 4 వరకు ఉంది। మధ్యాహ్నం దుర్ముహూర్తం 12 గంటల 32 నుంచి 1 గంట 24 వరకు ఉంది। సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సాయంత్రం 7 గంటల 30 సమయం అనుకూలంగా ఉంది। రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 9 గంటల 45 సమయం అనుకూలంగా ఉంది। ఇవాళ విజయవాడకు సూర్యోదయం 5 గంటల 36 సూర్యాస్తమయం 6 గంటల 35 గ్రహచారం చూస్తే మరి ఈ రోజున శని కుంభంలో, రాహు మీనంలో, కుజుడు మేషంలో, గురువు వృషభంలో, రవి మిథునంలో, శుక్రబుధులు ఇద్దరు కూడా కర్కాటకంలో, చంద్రకేతువులు ఇద్దరు కూడా కన్యలో ఉన్నారు। ఇది ఈనాటి గ్రహచారం। మనం 12 రాశుల యొక్క గోచర ఫలితాలు చూద్దాం। ముందుగా అందరూ కూడా ఒక్కసారి భగవన్నామం చేయండి। ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ। మేషరాశి ఈ రోజున మేషరాశి వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలని చాలా తెలివిగా ఓర్పుగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు। మరి ఎక్కడా ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది। నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా తెలివిగా ఓర్పుగా పనులు సానుకూలం చేసిన అవకాశం వస్తుంది। విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు అన్నీ కూడా బాగా నడుపుకుంటారు। అన్ని కార్యక్రమాలని కూడా చాలా విజయవంతం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది। అన్ని విషయాలను కూడా చాలా ఆనందంగా కాలక్షేపం చేసే అవకాశం ఉంది। అశ్విని నక్షత్రం వాళ్ళకి ప్రతి కార్యక్రమం కూడా చాలా చక్కగా నడుస్తుంది। భరణి నక్షత్రం వాళ్ళు కుటుంబ వ్యవహారాల్లో చాలా గొప్పదైనటువంటి ఫలితాంశాలు పొందే అవకాశం ఉంది। సానుకూల స్థితి బాగుంటుంది। అలాగే కృత్తిగా ఒకటో పాదం వాళ్ళు ఉద్యోగ వ్యాపార విషయాల్లో చాలా చక్కనైనటువంటి తెలివితేటలు, ఆనందకరమైనటువంటి వాతావరణాన్ని సృష్టించుకుంటూ వాళ్ళు మంచి యోగ్యతను పెంచుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు మరి బాగా ఉంది। వృషభ రాశి ప్రతి అంశాన్ని కూడా మరి అన్ని కార్యక్రమాల్లోనూ కూడా చాలా చక్కగా వీళ్ళు సాధన చేసి లాభదాయకంగా మరల్చుకుంటారు। ఎంత ఇబ్బందికరమైన ఘటనైనా సరే వాళ్ళ సానుకూలం చేసుకోవడంలో కృతకృత్యులు అవుతారు। మరి అన్ని కార్యక్రమాలని కూడా విజయవంతం చేసుకుంటారు। నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మరి చాలా చక్కనైన ఫలితాంశాలు తీసుకుంటారు। ఆర్థిక లావాదేవీలు చాలా బాగుంటాయి। ఆరోగ్య విషయంలో కూడా మంచి ఫలితాలు తీసుకుంటారు। విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో అద్భుతమైనటువంటి శ్రమ, అద్భుతమైనటువంటి లాభాలు అందుకునే అవకాశం ఉంది। ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని పొందుతారు। మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ చాలా చక్కగా లాభాలు అందుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది। ఎవరితో అయినా సరే లాభాలు అందుకోవడంలో ఇవాళ వృషభ రాశి వాళ్ళు చాలా చక్కగా ముందుకు వెళ్ళిపోయే అవకాశం వస్తుంది। కృతిగా 2, 3, 4 పాదాల వాళ్ళకి ప్రతి పని కూడా చాలా లాభదాయకంగా నడుస్తుంది। అలాగే రోహిణి నక్షత్రం వాళ్ళకి విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వాటిల్లో లాభాలు అందుతాయి। అందరూ కూడా బాగా సహకారం చేస్తారు। అన్ని పనులు కూడా వేగంగా సాగుతాయి। మృగశిర 1, 2 పాదాల వాళ్ళకి చిన్న చిన్న ఆటంకాలు ఉంటాయి, వాటిని సరి చేసుకోగలుగుతారు। తెలివిగా ఓర్పుగా అన్నింటినీ కూడా సరి చేసుకుని లాభాలు అందుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా కనబడుతూ ఉంటాయి। మిథున రాశి ప్రతి అంశం కూడా చాలా జాగ్రత్తగా పరిశీలించి లాభదాయకంగా మరల్చుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది। ప్రతి విషయాన్ని కూడా సూక్ష్మంగా పరిశీలిస్తారు। కార్యక్రమాలను కూడా లాభదాయకంగా మరల్చుకుంటారు। విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు లాభదాయకంగా మరల్చుకుంటారు। అన్ని కార్యక్రమాలను కూడా విజయాలు సాధిస్తారు। అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తారు। అలాగే ఉద్యోగ వ్యాపార విషయాల్లో అందరూ కూడా బాగా సహకారం చేసే అవకాశం వస్తుంది। మీ పనులు మీరు స్వయంగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది। ఎక్కడా ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుకుంటూ ముందుకు వెళ్తారు। నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా చాలా
చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకునే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో కూడా మిథున రాశి వాళ్ళు లబ్ధి పొందుకునే అవకాశం వస్తుంది. తర్వాత మృగశిర 3-4 పాదం వాళ్ళు చాలా ధైర్యయుక్తమైన బుద్ధిని అన్ని చోట్ల ప్రదర్శించి కార్యక్రమాలను లాభదాయకంగా మార్చుకుంటారు. అలాగే ఆర్ద్ర నక్షత్రం వాళ్ళు చాలా ప్రశాంతమైన జీవితాన్ని చేస్తారు. వాళ్ళ ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు అందుకుంటారు. పునరుసు 1, 2, 3 పాదాల వాళ్ళకి మరి డబ్బు బాగా ఖర్చు అయ్యే అవకాశం వస్తుంది. ప్రతి అంశంలోనూ కూడా లాభాలు వచ్చే అవకాశం వస్తుంది. కార్యక్రమాలు విజయవంతంగా నడిచే అవకాశం వస్తుంది. కర్కాటక రాశి చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు పొందుతారు. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ విషయాలు చాలా బాగుంటాయి. వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అన్ని కార్యక్రమాల్లోనూ కూడా లాభాలు అందుకుంటారు. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. సుఖమయ జీవితానికి దగ్గరయ్యే అవకాశం వస్తుంది. అధికారులు బాగా ప్రోత్సాహాన్నిస్తారు. కుటుంబ సభ్యులు కూడా బాగా ప్రోత్సాహాన్నిస్తారు. ప్రతి విషయంలోనూ కూడా డబ్బు ఖర్చు బాగా అవుతుంది. కానీ ఖర్చు తగినటువంటి లాభాలు బాగా అందుకునే అవకాశం కూడా వస్తుంది. మితభాషణ, ఓర్పు నేర్పు ప్రదర్శిస్తూ చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుని ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మరి పునరుసు 4వ పాదం వాళ్ళకి కార్యక్రమాలు విజయవంతం అవడానికి చాలా సహకారం లభిస్తుంది. పుష్యమి నక్షత్రం వాళ్ళు కొంచెం ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఇబ్బంది పడే అవకాశం ఉంది. అలాగే ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి అన్ని పనులు కూడా మరి కొంచెం ఇబ్బందికరంగా నడిచే అవకాశం వస్తుంది. వాటిని సరి చేసుకునేసరికి కొంచెం ఇబ్బందులు కూడా ఎదురవుతూ ఉంటాయి. తర్వాత సింహరాశి ప్రతి అంశాన్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. కుటుంబ విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మంచి ఫలితాలు పొందుతారు. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కనైన ఫలితాలు తీసుకుంటారు. ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. మిత భాషణతో, ఓర్పుతో, నేర్పుతో ఈ రోజున కార్యక్రమాలను కూడా సానుకూలం చేసుకునే అవకాశం ఉంది. మఘా నక్షత్రం వాళ్ళకి కార్యక్రమాలను కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఎక్కడా ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. అన్ని అంశాల్లోనూ కూడా చాలా చక్కనైన ఫలితాలు తీసుకునే అవకాశం వస్తుంది. పుబ్బా నక్షత్రం వాళ్ళకి కుటుంబ సభ్యులతో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఉత్తరా నక్షత్రం 1వ పాదం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో అధికారుల తోడ్పాటు బాగా ఉండి లాభాలు అందుకునే అవకాశం బాగా వస్తుంది. కన్యా రాశి అన్ని పనులు వేగంగా నడుస్తాయి. ఉద్యోగ విషయంలో బాగా మంచి ఫలితాలు ఉంటాయి. వ్యాపార విషయంలో మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. మిత భాషణ, ఓర్పు నేర్పు ప్రదర్శిస్తారు. అన్ని పనులు కూడా చాలా చక్కగా నడుస్తుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. తెలివిగా ప్రవర్తించే అవకాశం వస్తుంది. మీ ప్రయత్నాలకు చాలా చక్కనైన ఫలితాలు వస్తుంటాయి. ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళు అన్ని పనులు కూడా సానుకూలం చేసుకోవడంలో చాలా ధైర్యంగా ముందుకు వెళ్తారు. హస్త నక్షత్రం వాళ్ళకి ఈ రోజున ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రోత్సాహం బాగుంటుంది. చిత్త 1, 2 పాదాల వాళ్ళు ప్రతి పనిని కూడా సానుకూలం చేసుకోవడంలో సక్సెస్ అయ్యే అవకాశం వస్తుంది. తర్వాత తులారాశి అన్ని పనులు వేగంగా నడుపుకోవాలి. కుటుంబ విషయాల్లో చాలా జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు తీసుకోవడానికి జాగ్రత్తలు పాటించాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మీరు చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు బాగా కనబడుతున్నాయి. ఎవరి వ్యవహారాలను కవర్ చేసుకోవద్దు. చాలా జాగరూకతతో వ్యవహరిస్తే చాలా లాభాలు వచ్చే అవకాశం ఉంది. అందరూ కూడా మీకు కొంచెం సహకారం విషయంలో అడుగు ముందుకు వేసే అవకాశం ఉండదు. అందువల్ల ఇవాళ చాలా పనులు మీరే స్వయంగా చేసుకోవాల్సి వస్తుంది. కొంచెం శ్రమ కూడా లోనవుతారు. చిత్త 3, 4 పాదాల వాళ్ళకి కలహాలు, ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంది. స్వాతి నక్షత్రం వాళ్ళకి ఇబ్బందికరమైన ఘటనలు ఎదురయ్యే అవకాశం ఉంది. విశాఖ 1, 2, 3 పాదాల వాళ్ళు ప్రతి అంశాన్ని కూడా చాలా జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు కనబడుతూ ఉన్నాయి. అనురాధ వృశ్చిక రాశి వాళ్ళు ప్రతి విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా పరిశీలించి లాభాలు వైపు నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. తర్వాత కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా చాలా అనుకూలంగా నడుస్తాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు అందుకుంటారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా మటుకు మంచి ఫలితాలు తీసుకునే అవకాశం వస్తుంది. అన్ని పనులు కూడా సానుకూలం చేసుకుంటారు. అందరితో స్నేహపూర్వకంగా సంచారం చేస్తారు. మరి విశాఖ 4వ పాదం వాళ్ళకి ఆరోగ్య విషయంలో బాగా సహకారం బాగుంటుంది. అనురాధ నక్షత్రం వాళ్ళు కుటుంబ వ్యవహారాలు, ఆర్థిక వ్యవహారాలు బాగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు.
జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి కొంచెం వృత్తిరీత్యా ఇబ్బందులు ఉండే అవకాశం వస్తుంది. ప్రతి పని కూడా చాలా జాగ్రత్తగా నడుపుకోవాలి. ఉద్యోగ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఆర్థిక విషయాలు జాగ్రత్తగా ఉండాలి. అలాగే విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు జాగ్రత్తగా చూసుకోవాలి. జాగ్రత్త పడినటువంటి ధనురాశి వాళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి. కొంచెం తొందరపాటు నిర్ణయాలు తీసుకునేటువంటి వాళ్ళకి కొంచెం ఇబ్బందికరమైన ఘటనలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి సూచిస్తున్నాం. మూలా నక్షత్రం వాళ్ళకి ఆరోగ్య విషయంలో ప్రత్యేకంగా శ్రద్ధ జాగ్రత్త అవసరం. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి కుటుంబ వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఉత్తరాషాఢ 1వ పాదం వాళ్ళు ప్రతి పనిని కూడా చాలా సూక్ష్మంగా పరిశీలించుకుంటూ, ప్రతి పనిని కూడా స్వయంగా పరిశీలించుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. మకర రాశి కూడా ఆలస్యం అవుతూ ఉంటాయి, కొంచెం చికాకులు వస్తూ ఉంటాయి, ఆగ్రహవేశాలు పెరుగుతూ ఉంటాయి. వృత్తిరీత్యా అనుకూలత ఉన్నప్పటికీ కూడా ఇది తెలియని కొంచెం అవగాహన లోపం కానీ, తెలియని శ్రమ కానీ మీరు పొందే అవకాశం వస్తుంది. అనుకున్నటువంటి ఫలితాలు కుటుంబ వ్యవహారాలు, ఆర్థిక వ్యవహారాల్లో రాని సందర్భాలు కొన్ని ఎదురవుతూ ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే కొంతవరకు ఉపశమనం లభిస్తుంది. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. శ్రవణ నక్షత్రం వాళ్ళకి ఆర్థిక వ్యవహారాలను కూడా బాగా నడుస్తూ ఉంటాయి. ధనిష్ట 1, 2 పాదాల వాళ్ళకి మంచి జీవితం గడపడానికి కొంచెం ఆర్థిక వనరులు కొంచెం అందుబాటు తగ్గే అవకాశం ఉంటుంది. తర్వాత కుంభరాశి అన్ని పనులు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు చికాకు ఉంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు చికాకు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా ఇబ్బందికరమైన ఘటనలు ఉండే అవకాశం వస్తుంది. ధనిష్ట 3, 4 పాదాల వాళ్ళు ఆరోగ్య విషయంలో, ఆర్థిక విషయాల్లో బాగా జాగ్రత్తలు తీసుకుని లాభం పొందుతారు. తర్వాత శతభిష నక్షత్రం వాళ్ళు కుటుంబ వ్యవహారాలు జాగ్రత్తలు చూసుకోమని చెప్పి సూచిస్తున్నాం. పూర్వభద్ర 1, 2, 3 పాదాల వాళ్ళకి కొంచెం చికాకులతో కూడినటువంటి వాతావరణం మీ యొక్క పరిసరాల్లో ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాం. మీనరాశి అన్ని పనులు వేగంగా సాగుతాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా అద్భుతమైనటువంటి లాభాలు పొందుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. పూర్వభద్ర 4 పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. అలాగే ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఉన్న సమస్యలు కొంచెం తక్కువగా ఉండే అవకాశం వస్తుంది. రేవతి నక్షత్రం వాళ్ళు అన్ని విషయాలను కూడా బాగా చికాకులు పడే అవకాశాలు కనబడుతున్నాయి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహేన్ మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సత్.